హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లాగా, అలాగే నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో, పుల్కాతో, నాన్ రోటీస్తో, బటర్ నాన్తో, ఇలా జీరా రైస్, వెజిటేబుల్ రైస్, బగారా రైస్, ఎలాంటి రైస్తో అయినా కూడా చాలా చాలా బాగుంటుందండి. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట పన్నీర్లో. అప్పుడప్పుడు 10 to 15 డేస్కి ఒకసారి అలా తింటూ ఉండాలి. అయితే చూడండి, ఇక్కడైతే నేను 250 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. అలాగే పెద్దవైతే ఒక 4 టమాటాలు, పెద్ద సైజు అయితే ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 10 వరకు కాజులు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా అందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మరి ఓవర్గా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే పన్నీర్ అనేది హార్డ్గా అయిపోతుందన్నమాట. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక ఉల్లిపాయని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చూడండి, ఒక 4 టమాటాలని కూడా ఇలా పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని అందులోకే 3 పచ్చిమిరపకాయలు, అలాగే మనం ఏదైతే కాజు తీసుకున్నామో ఒక 10 వరకు కాజులను కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకున్నారంటే టమాటా అనేది కాస్త మెత్తపడుతుంది. మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటినంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బగారాకులు, అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, అది కాస్త చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది లేకపోతే అది కూడా ఇందాక మనము కూరగాయ ముక్కలు వేయించుకున్నాం కదండి, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఆ టైంలోనే అల్లం ముక్కలు అలాగే ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వాటితో పాటే ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. చూడండి, ఈ పేస్ట్ అంతా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. ఇది ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండి 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాము. చూడండి, 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసి దాన్ని అంతా బాగా కలిపేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడైతే ఒక 1/2 కప్ వరకు పెరుగు తీసుకొని అందులోకే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే
1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పెరుగులోకి ఇవన్నీ మసాలా పొడులన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలండి. ఏమాత్రం ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని ఇది కూడా కర్రీలోకే వేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి. చూడండి ఇలా పెరుగు కూడా వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి మూత తీస్తే మనకి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ ఉంటుంది. ఈ టైంలో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చపాతీకి కనుక చేసుకున్నట్టయితే గ్రేవీ కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి ఉప్పు కారం సరిపోయలేదో టేస్ట్ చూసుకోవాలండి. తర్వాత ఇందులోకే మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పన్నీర్ అంతా కూడా ఇందులోకే వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనము మసాలా దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కాస్త నలుపుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నామంటే, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఇంకా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అయితే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. రైస్లో కానివ్వండి, చపాతీ ఎందులోకైనా కూడా అసలు ఎంత బాగుంటుందో, ఏదో రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుందన్నమాట ఈ స్టైల్లో కనుక తయారు చేసుకుంటే. చూడండి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించామంటే ఇలా నూనె అంతా కూడా పైకి తేరుతూ ఉంటుందన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి పన్నీర్ బటర్ మసాలా. ఇంట్లోనే ఇలా తయారు చేసి చపాతీ చేసి ఇచ్చానంటే ఎంతో కమ్మగా ఇష్టంగా తినేస్తారనమాట. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.